రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. మనం చూస్తూనే ఉన్నాము. పాస్టర్ ప్రవీణ్ పగడల ఆయన మరణం ఒక ఆహ్, అనుమానాస్పదంగా ఉంది అని జెప్పి చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా చాలా మంది పేర్లున్నాయి. ఎందుకంటే ఆయనది మర్డర్ గాదు. ఆయనది సహజ మరణం గాదు. యాక్సిడెంట్ గాదు. మర్డరే అని జెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. అందులో ముఖ్యంగా ఈ ఈ రాధా మనోహర్ దాస్ గాని, షమీ హుస్సేన్ గాని ఇంకా చాలా మంది పేర్లు బయటకొస్తున్నాయి. అయితే దీని వెనక అసలు ఎవ్వరు లేరు అని చెప్పేసి వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. మీడియా ముఖంగా కూడా మనతో పాటు మన ఛానెల్‌లో కూడా షమీ హుస్సేన్ మాట్లాడారు. కానీ ఇంకా అసలు ఇప్పటి వరకు అసలు పాస్టర్‌కి సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు బయటికి రాలేదు అని కూడా చాలా మందికి ఆలోచనలున్నాయి. అండ్ మనం డైరెక్ట్‌గా పాస్టర్స్‌తో గాని, అక్కడున్న క్రిస్టియన్స్‌తో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళేమంటున్నారంటే, ఏపీ ప్రభుత్వం ఎప్పుడైతే కూటమి వచ్చిందో అక్కడ మొదటి నుంచి పాస్టర్ల మీద గాని, ఇప్పుడు క్రిస్టియన్ సమాజం మీద దాడులు జరుగుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అయితే దీనికి సంబంధించి మనతో పాటు ప్రస్తుతం చిట్టిబాబు గారున్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్ మీరు చెప్పండి. ఇప్పుడు పగడల ప్రవీణ్ కుమార్ పాస్టర్ గా పనిచేస్తూ చనిపోయారు. అది యాక్సిడెంట్ అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. తాగి తిరిగి పడ్డారు అని అంటున్నారు. దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయదలుచుకోలేదు. కానీ ఇది ఖచ్చితంగా మర్డరే అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. దీన్ని చాలా మంది యాక్సెప్ట్ కూడా చేస్తున్నారు. అసలు మీరేమంటారు దీన్ని? నేను మొత్తం స్టడీ చూసానమ్మా. అక్కడ దొరికిన సాక్ష్యాలను బట్టి కానీ ఇప్పుడు అలా పెదేం దగ్గర దెబ్బ తగిలింది. హెల్మెట్ కొట్టుకుంటే హెల్మెట్ డెఫినెట్గా పెద్ద దెబ్బ తగ్గింది. సో అతనికి కాలు రైట్ లెగ్ నల్లబడిపోయింది. ఇది సైలెన్సర్ కనుక సైలెన్సర్ కాలితే నల్లబడుతుంది. అది ఎవరో కొట్టడం అంటే సైలెన్సర్కి కాలి అవ్వదు. అది ఏదో సడన్ గా ఒక బండి ఏదో రెడ్ కారు వెళ్ళింది అన్నారు. ఒక రెడ్ కారు ఆ హ్యాండిల్ బైక్ ఎట్లా ఉంటే బైక్ వెళ్తున్నప్పుడు హ్యాండిల్ అలా తగిలిన కూడా చాలా స్పీడ్ లో పట్టని వెళ్ళి ఆ పక్కన ఏదో చెట్టు కింద కొమ్మ అక్కడ ఉంది. అది ఆ కొమ్మ అది ఆ కర్ర కొట్టే కర్ర కాదు, అది ఎండిపోయిన చెట్టు కొమ్మ. దాంతో ఎవడు చంపడానికి ఆ కర్ర దుడ్డుకర్ర అనుకో. దుడ్డుకర్ర ఎందుకు వచ్చింది? దుడ్డుకర్రతో ఇక్కడ చంపడానికి దుడ్డుకర్ర కాదు అంటే ఈ ఇల్లు ఎక్కడో కొట్టుకుంటున్నారో ఆ కొమ్మ ఎండిపోయిన కొమ్మ ఇరిగినట్టు అంటే దాన్ని బట్టి మీరు చూసిన దాన్ని బట్టి అనలైజ్ చేస్తున్నా. అది ఏదో కొట్టుకున్నాడు. వెళ్తున్న కారు ఏదో రెడ్ కారు ఏదో వెళ్ళింది అంటున్నారు. ఆ వెళ్ళే కారు ఆ స్పీడ్ లో బైక్లు ఎట్లా అంటే నేరుగా చిన్న ఇలా వెళ్తున్నప్పుడు హ్యాండిల్ కొట్టినా కూడా సార్ ఆ స్పీడ్ లో తప్పని వెళ్ళిపోయి బ్యాలెన్స్ తప్పితే ఎక్కడికి వెళ్ళి చెట్టుకో గుద్దుకుంటారు. చెట్టు ఉంటే చెట్టు, లేకపోతే బోర్లో పడిపోతారు. సో అట్లా తగిలితే వెళ్ళి కొట్టుకుని ఆ కొమ్మకి ఏదో గురికి కొమ్మ వెళ్ళిపోవడం కొమ్మ కనపడుతుంది అక్కడ. సో పెదాల దగ్గర ఏముందంటే పెదాల మీద కొట్టిన వాడు హెల్మెట్ మళ్ళీ పెట్టి వెళ్తాడా? హెల్మెట్ తోటి కొట్టుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ఏదో ఉంటుంది. గీసుకుపోయినాయి ఇక్కడ. ఈ గీసుకుపోవటానికి కొడితే గీసుకుపోవు కదా, గాయాలు అవుతాయి. కొడితే గీసుకున్నట్టు కదా, అదేదో పడితేనే ఆ చెట్టుకి ఇప్పటికి ఉంటాయి. సో ఈ అన్నిటిని బట్టి నా అంచనా ఇది యాక్సిడెంట్ యాక్సిడెంటల్ గా జరిగింది. చంపటం అంటే ఎవరు చంపారు వీళ్ళు చెప్పే పేర్లు. నా ఉద్దేశంలో అతను అంత వాచాలత్వము, గాలి నోరు, దూల నోరు తప్పితే అంతటి సమర్థుడు, అంతటి శక్తివంతుడు, అంత వాడు కాదు. ఎవరు? రాధా మనోహరు అంత తెలివి, అంత శక్తివంతుడు ఏం కాదు. నోటి ద్వారా గాలి మాటలు గోరెలు అంటాడు, ఇంకోటి అంటాడు, ఏదో పిచ్చిపోగుడు అవుతూ ఉంటాడు తప్పితే తన విశ్వాసాన్ని తను చెప్పుకోవాలి. కానీ ఇంకోటి విశ్వాసానికి ఎంత పరిచి మాట్లాడితే అతనికి దూల నోరు. కానీ ఇందులో ముఖ్యంగా హెల్మెట్ ఒక లారీ వెళ్ళి తొక్కేసినా కూడా ఆ హెల్మెట్ వల్ల దెబ్బ తగలదు అని చెప్పేసి ఒక పాస్టర్ అంటున్నారు, అజయ్ బాబు అని చెప్పి. హెల్మెట్ ఎక్కడ నలగలేదు. హెల్మెట్ కొట్టుకుంటే హెల్మెట్ అంత దెబ్బ తగిలే అవకాశం లేదు అని అంటున్నారు ఆయన. పిచ్చి మాట. హెల్మెట్ ఉండగా కొట్టుకుంటే ముక్కుకి, పెదాలకి, నుదురుకి ఖచ్చితంగా తగులుతుంది, గాయాలు అవుతాయి. అది ఇప్పుడు పెదం దగ్గర అయింది. ఇప్పుడు తోలినప్పుడు ఏమవుతుంది? పెదానికి దెబ్బ తగులుతుంది కదా, ప్రాణం పోదు, తల పగలదు. హెల్మెట్ వల్ల ఏంటంటే పెద్ద యాక్సిడెంట్ అయినా హెడ్ ఇంజరీస్ జరగవు. అంతేగాని కొట్టుకుంటాలకి పెదాలు చెట్లాలు ఎందుకు అవ్వవు? హెల్మెట్ విల్ నాట్ యూజ్ దట్ సేఫ్టీ. హెల్మెట్ పళ్ళు రాలకుండా, పళ్ళు కూడా ఒక్కోసారి రాలుతాయి హెల్మెట్ కొట్టుకుంటే. ముందు బ్రెయిన్, హెల్మెట్ ఈజ్ ఫర్ ది మైండ్, ది బ్రెయిన్ కి. ఈ తల చాలా సెన్సిటివ్ది.
అది ఏదైనా అయితే మొత్తం మనిషి జీవితం వేస్ట్ అయిపోతుంది కనుక హెల్మెట్ అనేది ఇక్కడ ఈ భాగం కపాలాన్ని కాపాడటానికి. ఈ ముందు ముఖం అనేది మామూలుగా ఉంటుంది, అది అంత స్ట్రాంగ్, అది ఇక్కడ ఉన్నంత స్ట్రాంగ్ ఇదేం ఉండదు. అయినా డేంజర్ సేఫ్టీ ఉంటుంది. ఇది ఇలా కొట్టుకుంటారు, ఏంది సర్వసాధారణం అవి కొట్టుకుంటారు మామూలుగా. ముఖ్యంగా ఇంకొకటి ఏమన్నా ఎంత యాక్సిడెంట్ అయినా బైక్ ఒక దగ్గర పడాలి, మనిషి ఒక దగ్గర పడాలి, కానీ మనిషి మీద బైక్ ఎక్కడ పడలేదే, కానీ ఇక్కడ ఎలా పడింది అని చెప్పేసి ఇలాంటి లాజిక్స్ మాట్లాడుతున్నారు. అనవసరం లాజిక్. ఇప్పుడు గ్యారంటీ ఏం కదమ్మా, ఒకటి కూడా బైక్ ఒక చోట పడాలి, మనిషి ఒక చోట పడాలి, యాక్సిడెంట్ తీరుడు బట్టి ఉంటుంది. వీడు ఇప్పుడు వెళ్తున్నాడు, ఒక డివైడర్ కొట్టాడు అనుకోండి స్పీడ్లో, డివైడర్ కొట్టినప్పుడు బండి ఎగిరి జంప్ చేస్తే ఎగిరి పడినప్పుడు మనిషి ఎటు పడతాడు, బండి ఎటు పడతాడు. ఇది డివైడర్ కొట్టాడా, మామూలుగా వెళ్ళి జట్లో బ్యాలెన్స్ తప్పి ఓ చెట్టు గుద్దుకున్నాడా, చెట్టు గుద్దుకుంటే మనిషి ఇక్కడ వెళ్తాడు. చెట్టు బ్యాలెన్స్ మిస్ అయ్యి బ్యాలెన్స్ తప్పింది అనుకో, మామూలుగా బండి కూడా అవసరం, తోలుతున్న వాడిని ఉన్న వెళ్ళేవాడు ఇట్లా తట్టినా కూడా హ్యాండిల్ కంట్రోల్ చేసుకోవాలి, లేకపోతే వెళ్ళిపోయింది అక్కడేదో చెట్టుకో గొడవకో గుద్దుకుంటాడు. మేబీ అలా జరుగుండొచ్చు. ఇప్పుడు దాన్ని చూస్తుంటే ఆ కొమ్మను బట్టి కొమ్మతోటి కొట్టారు అనేది, కొమ్మ కొట్టడానికి కొమ్మ తప్పది, అది ఎండిపోయిన చెట్టు కొమ్మ, అది దెబ్బలు చంపేద్ద అవకాశం ఉండదు. కథ అనుమానం అనేది మనం కొట్టిపారేయలేము, అనుమానం అనేది కొట్టిపారు. ఎందుకంటే గతంలో అతనికి వార్నింగ్లు ఉన్నాయి. ఆ 2 రోజుల క్రితమే రాధా మనోహర్ ఇంటి ముందు శ్మశానం వాటికి ఉంది, అది 30-40 ఏళ్ళుగా ఉన్న శ్మశానం వాటికి, అక్కడ క్రిస్టియన్స్ అది తీసేయాలని రాధా మనోహర్ గొడవ చేయటం, నా ఇంటి ఎదురుగుండా ఉందని, 30-40 ఏళ్ళుగా ఉన్నది తీసేయమని నువ్వెవడు అడగటానికి, నా ఇంటి ఎదురుగుండా ఉందని. ఇది ఈ రాధా మనోహర్లు అన్ని ఇలాంటి సొల్లు మాటలు సొల్లు గొడవలు పెట్టుకుంటూ ఉంటాడు. తద్వారానే అతను పాపులర్, లేకపోతే ఎవరికి తెలుసు రాధా మనోహర్ ఏమైనా పెద్ద పండితుడా, వేదాంత, లేకపోతే పురాణాల్లో గొప్పగా పట్టు ఉన్నవాడా ఏంటి, ఉన్న కాషాయ వస్త్రాలు వేసుకుని బొట్టు పెట్టేసుకుని వాగేస్తూ ఉంటాడు. అది అర్థజ్ఞానము అజ్ఞానము, తనను తాను పాపులర్ చేసుకుంటానికి, తద్వారా నాలుగు మెతుకులు సంపాదించుకుంటున్నాడు. అంతకన్నా అతని వల్ల సమాజానికి కానీ, అతని వల్ల హిందూ విశ్వాసాలకు కానీ ఏం విలువలు లేవు, ఏం ప్రయోజనాలు లేవు, వీళ్ళకి నష్టం తప్పితే. అలాగే ఈవెన్ ఇది చనిపోయాడు కనుక ఇదంతా కరెక్ట్ ఉండడం కూడా కరెక్ట్ కాదు. ఈయన కూడా రాధా మనోహర్ మాట్లాడాడు, తప్పు మాట్లాడాడు. నువ్వెందుకయ్యా, నువ్వు దేవుడు క్రైస్తవుడిగా ఉన్నావు, యేసు ప్రభులో ఉన్నావు. యేసు ప్రభు ఏం చెప్పాడు, తన వాక్యాన్ని ప్రచురణ చేయమన్నాడు, ఇతరుల విశ్వాసాన్ని కించపరచమని ఎక్కడే చెప్పలేదు. ఒకసారి శిష్యులు ఎవరో వస్తూ ఉంటే అడ్డుకుంటారు, ఏమిటి ఎందుకు అడ్డుకున్నారు నేను జీసస్ అడుగుతారు, వీళ్ళు మనవాళ్ళు కాదు, మన వ్యతిరేకించేవాళ్ళు అంటారు. అంటే ఏమన్నాడు తెలుసు జీసస్, తప్పు, మన విమర్శించినంత కాలం వాళ్ళు మనవాళ్లే, అడ్డుకోకుండా అంటాడు. అది జీసస్. ఆ జీసస్ నమ్మి మీరు ఇతర మతస్థుల మంత్రాలు చింతకాయలు రాలితయ్య, భగవద్గీత గురించి, రామాయణాన్ని గురించి ఒక ప్రోగ్రామ్ ఏదో పెట్టి, రక్షణ ప్రోగ్రామ్, దాంట్లో ప్రోగ్రామ్ పెట్టాడు, సూటి ప్రశ్న ఘాటైన ప్రశ్న సూటైన సమాధానం ఏదో, దాంట్లో వాళ్ళు అడగను, నేను చెప్పను. అందుకని ఒకసారి నన్ను పిలిస్తే కూడా నేను వెళ్ళాను, రానన్నాను. ఈ మధ్య చాలా వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి, అంటే సీతమ్మని కూడా, అంటే నిన్ను అనవసరంగా తీసుకొచ్చాను గానీ నాతో ఉండడానికి వీల్లేదు, ఎవరితో వెళ్ళిపో అని చెప్పేసి అన్నారు. పిచ్చి పిచ్చి కథలు, ఈ అవసరం మీకు అవసరం, అది మీ అదే చెప్తా వీళ్ళు. అందుకని ఒకసారి నన్ను పిలిస్తే కూడా ఆయన ప్రోగ్రామ్ నేను వెళ్ళా, కాదండి ఇలాంటి వాటిని నేను వ్యతిరేకం. ఎవరి విశ్వాసాన్ని వాడు చెప్పుకుని వెళ్ళాలి, ఇంకోరు విశ్వాసాన్ని కించపరచడం ద్వారా మన విశ్వాసం గొప్పదని చెప్పుకునే అనైతికమైన విధానాన్ని నేను కాదు. వాళ్ళు అడుగుతున్నారు, అడిగే ప్రశ్నలకి వాళ్ళు అడిగితే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అజ్ఞానంతో అర్ధజ్ఞానంతో అర్భకులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం నా టైం వేస్ట్ చేసుకుంటాను కాదని, అది ఐ డోంట్ ఎంటర్టైన్, ఐ ట్రీట్ దెమ్ యాజ్ అగ్లీ గెస్చర్స్ అని చెప్పేశారు. సో అది అంతే, అది బుద్ధున్న వాళ్ళు ఎవరు అలా చేయరమ్మా. నిజమైన దైవభక్తులు, అది హిందువులైనా ముస్లింలైనా క్రిస్టియన్స్ అయినా, నిజమైన దైవభక్తులు ఎవరు కూడా ఇలాగ ఇతర మతస్థులను కించపరిచి, ఇతర విశ్వాసాలను కించపరిచి, అసహ్యంగా మాట్లాడుతూ వాళ్ళ దేవుని గురించి చెయ్యరు. ఈ అర్భకులు వీళ్ళు వీళ్ళని వీళ్ళు పెంచుకుంటానికి, వీళ్ళు ప్రాపగాండ చేసుకుంటానికి, వీళ్ళు ఏదో పెద్ద ఒక విశ్వాసానికి పట్టుకొమ్మలని అనిపించుకోవడానికి, వాళ్ళని ప్రమోట్ చేసుకున్నదైతే వీళ్ళు వేస్ట్. ఇలాంటి జరుగుతూనే ఉంటాయి. నేనంటే ఇలాంటి తప్పుడు విధానాల్లో నడిచే వీళ్ళకి, దేవుడి పేరు చెప్పుకుని ఇలా తప్పుడు మార్గంలో తప్పుడు విమర్శలతో నడిపే వాళ్ళకి
ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకొక వ్యక్తి పేరు కూడా బయటకు వస్తుంది, అంటే స్ట్రాంగ్ గా వస్తుంది, షమీ హుస్సేన్ అని. ఆ, ఆయన డైరెక్ట్ గా నిన్ను చంపేస్తాను అది ఇది అని చెప్పేసి అన్నారు కానీ ఆయన మనతో పాటు మాట్లాడుతూ అసలు నేను చంపుతాను అని చెప్పలేదు, తిట్టాను, చాలా బూతులు తిట్టాను, చాలా రకాలుగా మాట్లాడాను, ఎందుకంటే మహమ్మద్ ప్రవక్త గురించి మాట్లాడాడు, మీ అమ్మ గురించో మీ నాన్న గురించో మీరు మాట్లాడితే మీరు ఎలా రెచ్చిపోతారో నేను అలాగే రెచ్చిపోయాను అని చెప్పేసి అని అన్నారు. ఆయన చంపుతానని నేను విన్నాను, చంపుతాను అనలేదు, చంపుతాను అన్నమాట. కానీ ఈయన మాట్లాడిన మాటలు దారుణం అమ్మా. నేనది నీ నీ మతాన్ని గురించి, నీ విశ్వాసాన్ని గురించి నువ్వు మాట్లాడు. నువ్వెందుకు అల్లాహ్ గురించి మాట్లాడతావు, నువ్వెందుకు రాముని గురించి కృష్ణుడి గురించి మాట్లాడతావు, నీకేం అవసరం? వాడు మాట్లాడుతున్నాడంటే వాడు మాట్లాడతాడు, వాడు సన్నాసి, నువ్వు సన్నాసివేనా? రాధా మనోహర్ అనేవాడు సన్నాసి, అతని స్థాయి ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాడు, అతని స్థాయి ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పుకుంటే నవ్వుతారు మీరు. ఇవాడు పెద్ద ఏదో చెప్తాడు దేవుడు, అది ఎక్కడి నుంచి వచ్చాడు అలాంటాడు, అలాగే మాట్లాడతాడు. అతను అలా వాడు మాట్లాడాడని నువ్వు బైబిల్ చదువుకుని దేవుని వాక్యం పంచేవాడు నువ్వేందుకు మాట్లాడాలి కదా? ఇప్పుడు ఇతరులు మాట్లాడు తిట్టట్లా మనం. ఇప్పుడు ఒక డిఎస్ దినకరన్, ఇప్పుడు ఆయన మహానుభావుడు, ఆయన క్రిస్టియన్ పితామహుడు, మన దేశంలో అంత గొప్ప విలాంతులు, ఈయన యేసు జయభక్తులు పుట్ల. అలాంటి ఆయన సతీష్ కుమార్ కల్వరి టెంపుల్, పాల్ దినకరన్, వాళ్ళ దినకరన్ గారి కొడుకు పాల్ దినకరన్, ఇలా దేశంలో అనేక మంది గొప్ప గొప్ప వీళ్ళు ఉన్నారు దేవసేవులు. వాళ్ళు ఉన్నప్పుడు నేను వాళ్ళందరితో నాకు చాలా సన్నిహిత సంబంధాలు అన్నమాట. డిఎస్ దినకరన్ గారితో ఆయన యాక్చువల్ నన్ను సొంత కొడుకులాగా ట్రీట్ చేశారు. పాల్ దినకరన్తో సొంత బ్రదర్ లాగా ఉంటారు. అలాగే సతీష్ కుమార్ గారితో మంచి స్నేహం ఉంది. వీళ్ళందరితో నేను తిరిగిన వాడిని, నాకు బాగా తెలుసు. వాళ్ళెవరు ఏనాడు ఇలా మాట్లాడరు, ఏనాడు ఇతర విశ్వాసాన్ని గురించి ఒక్క మాట కూడా కించిత్ మాట్లాడరు. యేసు ప్రభు వాక్యం, యేసు ప్రభు ఏం చెప్పాడు, బైబిల్ ఏం చెప్తుంది ఏం చెప్తారు, అది కదా చేయాలి. అలాగే మరి హిందువుల్లో కూడా ఈ రాధా మనోహర్ లాంటి వాళ్ళు గాలి బ్యాచ్ తప్పితే నిజమైన వాళ్ళు ప్రవచనకర్తలు ఏమైనా ఎప్పుడైనా ఇతర మతాల గురించి మాట్లాడి విన్నావు నువ్వు? అది నిజమైన దేవుని భక్తి ఉన్నవాళ్ళు. వీళ్ళు గాలి అలగా జనం, అలగా బాపత్తు ఏదో మాట్లాడతారు, వాళ్ళని వాళ్ళు ప్రాపర్లు. అందువల్ల ఇలాంటి దరిద్ర సమాజంలో, ఈ సమాజంలో ఇలాంటి ఈ విచ్ఛిన్నకర శక్తులు, విచ్ఛిన్నకర వికృత వాక్యాలు చేస్తూ ఈ సమాజంలో అన్రెస్ట్ క్రియేట్ చేసేది. అలాంటప్పుడు ఇది జరుగుతాడు. కానీ రాధా మనోహర్కి అనవసరంగా అంత క్రెడిబిలిటీ ఇవ్వటం, కానీ ఇతనికి అంత క్రెడిబిలిటీ చంపే అంత గొప్ప శక్తివంతులు లాగాను వాళ్ళనేదో పెద్ద